ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికుల దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. 6 నెలల పెండింగ్ జీతాలు 2 కోట్ల పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి సమ్మె చేస్తున్నారు కార్మికులు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు పలుమార్లు కార్మికులతో చర్చలు జరిపినప్పటికీ విఫలం కావడంతో కార్మికులు తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే అంశంపై మంచిర్యాల ప్రతినిధి ఉమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. 5 నెలల పెండింగ్ వేతనాలతో పాటు 2 కోట్ల రూపాయల పీఎఫ్ బకాయిలతో పాటు తమ ఇతర సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ 18 రోజులుగా కూడా కార్మికులు తమ విధులు బహిష్కరించి ఆందోళన బాటపట్టారు. ప్రస్తుతం మనం కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఇదే 18 రోజులుగా వివిధ దశల్లో కూడా కార్మికులు తమ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసి మరీ అధికారులు లోపలికి వెళ్లకుండా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. దాదాపు 188 మంది కార్మికులు ఏదైతే ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో మొత్తంగా కూడా 30 వార్డులలో కూడా పారిశుద్ధ్యం లోపం కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ చెత్త కూడా అక్కడ పేరుకుపోయింది. మరోవైపు కాలనీలో కూడా తాగునీటి సమస్య తీవ్రమైంది. దీంతో కాలనీ వాసులు ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాక తమ సమస్యలను పరిష్కరించకపోవడం పట్ల వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కార్మికులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకొని చెప్పమ్మా. 2 రోజులుగా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి? మాకు ఈఎస్ఐపీఎఫ్ కట్టలేదు సార్. మాకు 6 నెలల జీతాలు లేవు. మా పొట్ట కడతానికి ఇబ్బంది ఉండేది. మా కొడుకు ట్రీట్మెంట్ జరగక గోళీలు కొందామంటే డబ్బులు లేవు సార్. ఏమైంది మీ కొడుకు? ఏమైందమ్మా? ఆరోగ్యం బాగలేదు సార్. అయినా కొంచెం మెంటల్ షాక్ అయ్యాడు. మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు. తీసుకొద్దామంటే డబ్బులు లేవు. గోళీలు లేక ఇబ్బంది పడుతున్నాం సార్. తిండి కట్టడానికి, ఫీజు కట్టడానికి, కరెంటు బిల్లు కట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇవన్నీ మాకు జీతాలు లేకుంటే ఎట్లా కడతాం సార్? మేము మా పరిష్కరించడానికి ఎవరు కూడా మా ముందుకు వస్తలేరు. ఎందుకమ్మా మీరు అధికారులకు చెప్పలేదు? అధికారులు ఏమంటున్నారు? అధికారులు వస్తున్నారు కదా సార్. ఇంత వస్తుండ్రు, వింటుండ్రు, పోతుండ్రు. మా పరిష్కారం అయితే ఇంతవరకు ఏది లేదు. 18వ రోజు జరుగుతుంది. ఈ రోజు నుంచి మా జీతాలు అయితే ఇస్తలేరు సార్. ఏమంటున్నారు? జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళిండ్రు కదా మీరంతా మీ సమస్య? వెళ్ళిండ్రు కానీ ఒక జీతం అటు సార్. ఒక జీతం ఎక్కడ కట్టుకుంటాం సార్? బ్యాంకులలో లోన్ తీసుకున్నాం. మా బ్యాంకు మేము పెన్షన్ పడ్డది, డబ్బులు తెచ్చుకుంటానంటే పెన్షన్ డబ్బులు గోరీలకు పడదామన్నా అక్కడ సిల్లేసింది సార్. బ్యాంకు లోన్ కట్టక ఏ డబ్బులతో తెచ్చుకుంటాం సార్? బయట పనికి పోయేటట్టు లేదు. ఈ జాబులు మానేసుకొని ఎటు పోతాం సార్? మేము మాకు కష్టంగా ఉంది సార్ బాగా. ఏమంటున్నారు మీరు చెప్పండి? అధికారులు ఏమంటున్నారు? 18 రోజులుగా ఆందోళన బాట పట్టిండ్రు. వైపు కాగజ్ నగర్ మున్సిపాలిటీ సంబంధించి కూడా జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. నిత్యావసర సర్వీసులు అన్నీ కూడా నిలిచిపోయినాయి. మనం దీన్ని ఎట్లా చూడవచ్చు అంటారు? ఇది మేము మున్సిపల్ కార్యక్రమము మేము సడన్గా చేసినటువంటి సమ్మె కాదు. అందరికీ మా సమస్యలు ఇట్లా ఉన్నాయి, మా బతుకులు ఇట్లా ఉన్నాయి, మాకు చాలా మా కార్మికుల కుటుంబాలు బతకడానికి దీనమైన స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ కార్మికుల కుటుంబాలను మీరు ఆదుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, కమిషనర్ గారికి అనేక సార్లు విన్నవించినాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా చేతులు లేపేసరికి గత్యంతరం లేని పరిస్థితిలో ఇల్లు గడవని కార్మికుల కుటుంబాలు ఇల్లులు గడవలేని పరిస్థితిలో వచ్చి సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మె చేస్తున్నటువంటి పరిణామంలో ఇంకా ఈ అధికారులు ముందుకొస్తలేరని ఈ ఆఫీస్ కార్యాలయానికి ఎవరు కూడా ఎందుకంటే ఎందుకు ఇంత మేము దిగ్బంధి చేశామంటే ఇవాళ మేము 8వ రోజు వరకు ఇక్కడ ఉన్నాము. 8 రోజుల నుంచి మమ్మల్ని పట్టించుకోకపోయేసరికి 5 నెలలు పడి 6వ నెల గడుస్తుంది. కుటుంబాలు బతకడం చాలా దీనస్థితికి మారినాయి. కాబట్టి దీన్ని తక్షణమే మేము పోరాటాన్ని ఉధృతం చేయకపోతే వీళ్ళు పట్టించుకునే దిశగా లేదు. కాబట్టి ఈ కమిషనర్ గారిని లోనికి పోనీయకుండా, అధికారులని లోని ఇవ్వకుండా ఈ దిగ్బంధం చేసినాము. ఇప్పటైనా ఇట్లనైనా మాకు వేతనాలు జల్దీ రావాలని ఈ దిగ్బంధం చేస్తే పైనున్న అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ మమ్మల్ని పట్టించుకొని తొందరగా వేతనాలు చేస్తుందని దిగ్బంధం చేస్తే అయినా ఎవరు పట్టించుకోలేదు. 2 సార్లు చర్చలకు పిలిచిండ్రు. 2 నెలలు వేతనము, ఒకరు 1 నెల వేతనం, 3 నెలల వేతనం ఇస్తా అన్నారు. కాదు మాకు 5 నెలలు ఉన్నాయి, అది కూడా ఇస్తా అన్నది కూడా పలానా టైంకు ఇస్తా అని క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఆ చర్చలు విఫలమైనవి. రెండోసారి కూడా అడిషనల్ కలెక్టర్ గారి ఛాంబర్కు రమ్మని చెప్పారు. అక్కడికి కూడా ఆసిఫాబాద్కి వెళ్ళడం జరిగింది. మొన్ననే వెళ్ళిన తర్వాత అక్కడ జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్, సబ్ కలెక్టర్ ముగ్గురు ఆధ్వర్యంలో కూడా మాకు ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల మీద, బతుకుల మీద వాళ్ళకు ఇస్తామని చెప్పారు. ప్రధానంగా ఒకటి చెప్పండి, వాళ్ళ బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నారు, అలాగే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదు చూడొచ్చు. ఇవాళ ఈ మున్సిపాల్లో పనిచేసేటువంటి కార్మికులు కష్టపడి పని చేస్తారు. కార్మికులు
వాస్తవానికి ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని కార్మికులు ఏదైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు తీర్చడం కోసమే ఇవాళ ప్రజాప్రతినిధులుగా మనం ఎన్నుకుంటాం. కానీ అలాంటి ప్రజాప్రతినిధులే గత 18 రోజుల నుండి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరితే కనీసం ఇవాళ విఠల్ కావచ్చు లేదా ఎమ్మెల్యే గారు కావచ్చు ప్రత్యక్షంగా కార్మికుల దగ్గర వచ్చి కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే కార్మికులు అంటే అంత చులకన చూస్తున్నారా అని చెప్పి ఇక్కడ స్పష్టంగా మాకు అర్థమవుతుంది. ఒకవైపు ఇవాళ చలి విపరీతంగా ఉంది. ఆ చలిని సైతం లెక్క చేయకుండా మహిళలతో పాటు వాళ్ళందరూ కూడా 6 రోజుల నుండి ఇక్కడే పడుకుంటా ఉన్నారు. అయినా ఇవాళ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా స్పష్టంగా వచ్చి మేము వేతనాలు చెల్లిస్తామనే మాట మాత్రం చెప్పడం లేదు. ఇది ప్రతినిధులు బాధ్యత తీసుకొని సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ వాళ్ళు కూడా ఇవాళ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉంది. ఓకే, ఒకటి చెప్పండి, ఎట్లా ఉండబోతుంది ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే మీ ఉద్యమం అట్లా ఏ విధంగా ఉండబోతుంది? మనం చూస్తూ ఉన్నాం, చుట్టూ కూడా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు, అటు మహిళా కానిస్టేబుల్ని పెట్టారు, పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా మోహరించారు. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? వాళ్ళ కార్మిక సమస్యలు పరిష్కరించమని చెప్పేస్తే అరెస్టులు చేస్తామని చెప్పేసి లేక ఇంకేం సమస్య చెప్తున్నారు. వాస్తవానికి అడిగింది వాళ్ళు చేసిన కష్టాన్ని డబ్బులు అడుగుతున్నాం. ఇవాళ ఈ వేతనాలను ఇవ్వకపోవడానికి కారణం ప్రధానంగా ఇక్కడ ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులే ప్రధాన బాధ్యులు. మున్సిపాలిటీ ఇవాళ కొత్త కాదు, ఇవాళ ఈ 14 రోజులు సమ్మె చేయడమే కొత్త కాదు. అనేక సందర్భాల్లో మున్సిపల్ కార్మికులు ఇక్కడ సమ్మె చేసి తప్ప వేతనం ఇచ్చే పరిస్థితి లేదు. 18 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఎట్లా అంటే ప్రభుత్వం దిగి రాకపోతే ఎట్లా ఉండబోతుంది మీ సమ్మె? రేపటి నుంచి మా సమ్మెలో ఉన్న కార్మికులంతా కూడా నిరవధిక వెళ్ళబడబోతున్నాం. అట్లాగే ఇంకా పోరాటం ఉధృతం చేస్తాం. ఈ నుంచి అవసరమైతే సీఎం ఆఫీస్ దాకా పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధమని చెప్తున్నారు. చావు కేకలు వినిపించేదాకా కూడా మరి కదలరా అనే ప్రశ్నించడానికి మేము ముందున్నాం. అంటే మొత్తంగా సిఐటి ఆధ్వర్యంలో దాదాపు 18 రోజుల పాటు సమ్మె కొనసాగుతున్నది. అటు అధికార పార్టీ ఎమ్మెల్సీతో పాటు అటు బీజేపీ ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా తమ సమస్యను పట్టించుకోవడం లేదని, ఇక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే తాము ఈ సమ్మెను ఉధృతం చేస్తామని, అవసరమైతే ఆమర నిరాహార దీక్షకు సైతము తాము సిద్ధమని, అలాగే సీఎం ఆఫీస్ ముట్టడి కూడా హైదరాబాద్ పాదయాత్రగా బయలుదేరుతామంటూ నాయకులు అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్ టీ న్యూస్, మంచిర్యాల.